అల్లు అర్జున్ ఇంటికి పరదాలు ఎందుకు కట్టారు అనే విషయం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో చూసుకున్నాం, కొంతమంది దుండగులు వాళ్ళ ఇంట్లోకి లోపలికి వెళ్ళి మరి పూల మొక్కల్ని ఖరాబ్ చేయడం కానీ, వాళ్ళ ఇంటి మీద రాళ్ల దాడి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆదుకోవడం కానీ, అసలు ఈ విధంగా చేయడం, ఇట్లా రకరకాలుగా ఎంతోమంది విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కొంతమంది మాత్రం దాని లిమిట్స్ కూడా క్రాస్ చేసి వాళ్ళ ఇంటి మీదకే దాడికి దిగారు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే వాళ్ళ ఇంటికి ఏదో ఒక హాని ఉంది. ముఖ్యంగా లోపల పిల్లలు ఉన్నారా, ఆడవాళ్ళు ఉన్నారా, ఎవరున్నారా ఏది కూడా చూడకుండా ఆ విధంగా దాడి చేస్తే వాళ్ళకి ఏమైనా జరిగితే ఏంటి? సో ఈ ఘటన కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఇటు సీఎం రేవంత్ దగ్గర నుంచి చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా ఒక ప్రముఖమైనటువంటి సెలబ్రిటీ ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, దీన్ని నేను ఖండిస్తున్నాను అనే విధంగా శాంతి భద్రతలకు మన దగ్గర చోటు ఉంది, దాన్ని మాత్రం ఎవరు కూడా పాడు చేయొద్దు అనే విధంగా కూడా చాలా మంది దీనికి రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మంది మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి ఆ గేట్కు ఉన్నటువంటి సందుల నుంచి లైవ్ పెట్టడం కానీ, వాళ్ళని షూట్ చేయడం కానీ, కెమెరాలు పెట్టి వాళ్ళను వీడియోలు తీసుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. అదేవిధంగా రాళ్ళ దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో ఇక మీదట ఇవేవి కూడా జరగొద్దు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గేటుకు మాత్రం పరదాలు కప్పితే ఎవరు కూడా మళ్ళీ వీడియోలు తీసుకోవడానికి దేనికి కూడా ఆస్కారం ఉండదని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విధంగా అయితే వాళ్ళ ఇంటికి పరదాలు వేసినట్టు తెలుస్తుంది. సో అందరూ కూడా ఏమనుకున్నారు, ఇది చూసిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కప్పుకున్నాడు, పరదాల చాట్ నుంచి ఇప్పటి నుంచి పరిపాలన చేస్తాడు, వాళ్ళ ఫ్యాన్స్ కి ఆదేశాలు ఇస్తాడు అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే వాళ్ళని రక్షించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా పరదాలు వేశాడు తప్ప ఇంకా దీని వెనకాల ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ లా పరంగా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ పెట్టారు, వాటిని క్రాస్ చేసి ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినందుకే విచారణకు వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ మీద ఆగ్రహం చెందారు. సో మళ్ళీ అదంతా కూడా ఫేస్ చేయాలి దలుచుకొని వాళ్ళు మాత్రం అనుకోవడం లేదు, ఆల్రెడీ చెప్పేశారు, సంయమనం పాటించాలి ప్రతి ఒక్కరు ఫ్యాన్ కూడా అనే విధంగా అల్లు అరవింద్ కూడా చెప్పాడు. సో మొత్తానికి అల్లు అర్జున్ ఇంటికి మాత్రం పరదాలు కప్పేసుకున్నారు, ఎందుకంటే మీడియా నుంచి కానీ ఇలాంటి దుండగుల నుంచి దాడి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే.